నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. యంగ్ ఇండియా అనేది తన బ్రాండ్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను మంత్రి శ్రీధర్ బాబు సహా పలువురు పోలీస్ అధికారులతో కలిసి సీఎం ప్రారంభించారు. అనంతరం పాఠశాలలోని తరగతి గదుల్ని పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. బోధనకు సంబంధించిన అంశాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులతో కలిసి కాసేపు ఫుట్బాల్ ఆడారు. అనంతరం సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి పోలీసులకు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అత్యంత ముఖ్యమైందని వ్యాఖ్యానించారు. పోలీస్ శాఖపై తనకు స్పష్టమైన ఆలోచన ఉందన్నారు. 16 నెలలైనా బ్రాండ్ ఎందుకు సృష్టించుకోలేదని కొందరు అడిగారన్న రేవంత్ అప్పుడు చెప్పే సమయం రాలేదని అందుకే ఇప్పుడు చెబుతున్నానని అన్నారు. విధి నిర్వహణలో భద్రత కల్పిస్తున్న పోలీసుల పిల్లలకు యంగ్ ఇండియా స్కూల్ ద్వారా ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రైవేటు విద్యకు ధీటుగా ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేస్తున్నామని వ్యాఖ్యానించారు. కంచగచ్చిబౌలిలోని భూములపై ఏర్పాటైన సుప్రీంకోర్టు సాధికార కమిటీ హెచ్సీయూలో పర్యటించి 400 ఎకరాల స్థలాన్ని పరిశీలించింది. కమిటీ చైర్మన్ సిద్ధాంత దాస్ మరో 2 సభ్యులు క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని పరిశీలించారు. దాదాపు గంట పాటు అక్కడ పరిస్థితుల్ని పరిశీలించిన కమిటీ హెచ్సీయూ విద్యార్థులతోనూ సమావేశమైంది. విద్యార్థులు కంచగచ్చిబౌలి భూముల్లోని పరిస్థితుల్ని వివరిస్తూ రూపొందించిన నివేదికను కమిటీకి అందజేశారు. అక్కడ నుంచి సాధికార కమిటీ చైర్మన్ సభ్యులు తాజ్ కృష్ణ హోటల్ కు చేరుకున్నారు. అక్కడ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమారి, జీఏడీ ముఖ్య కార్యదర్శి రఘునందన్, సీఎంఓ కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, డీజీపీ జితేందర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, జలమండలి ఎండీ, టీజీఐఐసీ ఎండీతో సమావేశమైంది. కంచగచ్చిబౌలి భూములపై ప్రభుత్వ అధికారులతో ప్రస్తుతం కమిటీ చర్చిస్తోంది. కంచగచ్చిబౌలి భూములు హెచ్సీయూకి చెందినవేనని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. 2012లోనే ఈ భూములు హెచ్సీయూకి చెందినవేనని సీసీఎల్ఏకు అప్పటి కలెక్టర్ లేఖ రాశారని గుర్తు చేశారు. హెచ్సీయూకు వచ్చిన సుప్రీంకోర్టు సాధికార కమిటీతో హరీష్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం సమావేశమై కంచగచ్చిబౌలి భూములపై నివేదిక సమర్పించింది. అనంతరం తెలంగాణ భవన్లో మాట్లాడిన హరీష్ రావు రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీ కోసం సేకరించిన 14,000 ఎకరాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో చెట్లు, వన్యప్రాణులు లేవని తెలిపారు. కంచగచ్చిబౌలి భూముల్ని తాకట్టు పెట్టి 10,000 కోట్లు రుణం తెచ్చారని అన్నారు. రుణం ఇప్పించిన మధ్యవర్తికి 170 కోట్లు లంచం ఇచ్చారని హరీష్ రావు ఆరోపించారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జగన్ పర్యటనలో హెలికాప్టర్ వద్ద కార్యకర్తల తోపులాటలో గాయపడిన కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. హెలికాప్టర్ నుంచి జగన్ దిగక ముందే కార్యకర్తలు దూసుకువచ్చి హెలికాప్టర్ను చుట్టుముట్టినట్లు కానిస్టేబుల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. హెలిప్యాడ్ చుట్టూ బ్యారికేడ్లు ఏర్పాటులో తోపుదుర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని, కార్యకర్తలను అడ్డుకుంటూ ఉంటే పోలీసులపై దుర్భాషలు ఆడారని ఫిర్యాదులు తెలిపారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులకు హెలిప్యాడ్ వద్ద కార్యకర్తలను తోపుదుర్తి రెచ్చగొట్టినట్లు నిర్ధారణ అయింది. తర్వాత జరిగే గొడవల్ని భద్రతా వైఫల్యంగా చూపాలని కార్యకర్తలను తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రెచ్చగొట్టినట్టు తేలింది. ఈ ఘటనలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో పాటు మరికొందరిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావుపై గుంటూరులో కేసు నమోదైంది. మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చాక గుంటూరుకి ఇటువైపు ఉన్న వారిని ఇంట్లో నుంచి లాగి కొడతామని, గుంటూరు అవతల వారిని అడ్డంగా నరికి పారేస్తామంటూ 2 రోజుల క్రితం కారుమూరి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు కనపర్తి శ్రీనివాస్ సహా పలువురు నేతలు గుంటూరు పశ్చిమ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును నగరంపాలెం స్టేషన్కు పంపగా వారు కేసు నమోదు చేశారు. త్వరలో కారుమూరిని విచారణకు పిలిచే అవకాశం ఉంది. పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా మాట్లాడిన మాజీ సీఎం జగన్ తో పాటు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావుపై క్రిమినల్ కేసులు పెట్టాలని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అనంతపురం జిల్లా సోములదొడ్డి సమీపంలో కొత్తగా నిర్మించిన మద్యం డిపో భవనాన్ని ప్రారంభించిన ఆయన అనంతరం జిల్లా టీడీపీ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల వేదిక నిర్వహించారు. జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించిన మంత్రి ఆయన అక్రమాల వల్లే ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదన్నారు. 5 ఏళ్లలో రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేశారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర దిశగా సీఎం చంద్రబాబు పరుగులు తీయిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. క్వాడ్స్ అక్రమ తవ్వకాల కేసులో విచారణకు రాకుండా పరారీలో ఉన్న వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాకాణి దేశం విడిచి వెళ్లకుండా అన్ని విమానాశ్రయాలు, సీపోర్ట్లకు పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
విచారణకు రావాలని కాకాణికి 3 సార్లు నోటీసులు ఇచ్చినా ఆయన హాజరు కాకుండా అజ్ఞాతంలో గడుపుతున్నారు. క్వాడ్స్ అక్రమ తవ్వకాల కేసులో 12 రోజులుగా పరారీలో ఉన్న కాకాణి కోసం ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో 6 బృందాలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నాయి. కాకాణి ముందస్తు బెయిల్ పిటిషన్ను కూడా హైకోర్టు తిరస్కరించింది. క్వాడ్స్ అక్రమ తవ్వకాల కేసులో అరెస్టు తప్పదని ముందే గ్రహించిన కాకాణి ఎవరికీ కనిపించకుండా తిరుగుతున్నారు. కాకాణి తన అనుచరుల ద్వారా విదేశాలకు కోట్ల రూపాయల విలువైన క్వాడ్స్ ఎగుమతి చేశారు అనే ఫిర్యాదులపై కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో గత నెలలో కురిసిన వడగండ్ల వానకు 8,408 ఎకరాల విస్తీర్ణంలో పంటలకు నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ రైతుల వారి నివేదిక ప్రభుత్వానికి అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు త్వరలో రైతులకు నష్టపరిహారం చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ నెల 3 నుంచి 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కురిసిన వడగండ్ల వానలు, ఈదురుగాలుల కారణంగా పంట నష్టంపై కూడా ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందింది. ఇప్పటి వరకు 14,956 ఎకరాల విస్తీర్ణంలో వరి, మొక్కజొన్న, మామిడి సహా పలు రకాల పంటల నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. క్షేత్రస్థాయిలో గ్రామాల్లో రైతు వారీగా సర్వే కోసం వ్యవసాయ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో అభివృద్ధి పనుల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. ఎస్ఆర్డీపీ పథకం కింద ఫ్లైఓవర్లు, అండర్ పాస్ బ్రిడ్జ్ల నిర్మాణం వాయువేగంతో జరిగాయని, 16 నెలల కాంగ్రెస్ పాలనలో పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆక్షేపించారు. ఫలక్నుమా ఆర్ఓబీని పట్టించుకునే పరిస్థితి లేదని, ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టి చంచల్గూడ జైలుకు పంపే శ్రద్ధ దాని ముందున్న ఫ్లైఓవర్ పూర్తి చేయటంపై లేదని ఎద్దేవా చేశారు. శిల్పా లేఅవుట్ వద్ద అంతర్జాతీయ విమానాశ్రయానికి కలిపే 2వ లెవెల్ వంతెనది అదే దుస్థితి అని తెలిపారు. శాస్త్రిపురం ఆర్ఓబీ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని పేర్కొన్నారు. పూర్తయిన వాటికి సున్నాలేసి రిబ్బన్ కటింగ్లు చేశారని ఎద్దేవా చేసిన కేటీఆర్, నిర్మాణంలో ఉన్న వాటి పురోగతిని సమీక్షించకుండా గాలికి వదిలేశారని విమర్శించారు. కాంగ్రెస్ అంటే కమిషన్లు దండుకోవడం, కబ్జాలు చేసుకోవడం, కక్ష తీర్చుకోవడమేనా అని ప్రశ్నించారు. హైడ్రా, మూసి పేరుతో పేదల ఇండ్ల కూల్చివేతల మీద ఉన్న శ్రద్ధ నిర్మాణాల మీద లేదా అన్న కేటీఆర్, అభివృద్ధి అంటే భూముల్ని చెరబట్టడం, బుల్డోజర్లను ఉసిగొల్పటం కాదని వ్యాఖ్యానించారు. మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. అదనపు కలెక్టర్ నగేష్ తో కలిసి మెదక్ మండలం పాతూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించడానికి వెళ్లిన కలెక్టర్ కాసేపు అక్కడ రైతు కూలీగా మారారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని జల్లెడ పట్టారు. ఆయనతో పాటు మిగతా అధికారులు కూడా కాసేపు ధాన్యాన్ని ప్యాడీ క్లీనర్ లో పోసి జల్లెడ పట్టారు. జిల్లాలో 480 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, అన్ని కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. వడ్లు తాలు లేకుండా జల్లెడ పడితే కొనుగోలు కేంద్రాల్లో తరుగు తీసే అవకాశం ఉండదని, మద్దతు ధర లభిస్తుందని కలెక్టర్ రైతులకు సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్ముకోవాలని, దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేత బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ను శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజాభవన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో ఆయనపై గతంలో లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. కొన్ని నెలలుగా దుబాయ్లో ఉంటున్న షకీల్ తల్లి అంత్యక్రియల కోసం హైదరాబాద్ చేరుకోగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆయనకు అనుమతించారు. ఆ తర్వాత షకీల్ ను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధ్యక్షుడు జగన్, ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో తీవ్ర అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాఖ్యల విషయం తెలిసిన వెంటనే తెలుగుదేశం పార్టీ కిరణ్ వ్యాఖ్యల్ని ఖండించడం సహా పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అతనిపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో వేగంగా కదిలిన పోలీసులు కిరణ్ ను అరెస్ట్ చేశారు. అతని సెల్ లొకేషన్ ఆధారంగా విజయవాడ, ఇబ్రహీంపట్నం ప్రాంతంలో గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని వ్యక్తిత్వ హననం, కుటుంబ సభ్యులు, మహిళలు, ఆడబిడ్డలు, చిన్నారులపై నీచమైన వ్యాఖ్యలు చేసే సంస్కృతికి మొదటి నుంచి కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. సోషల్ మీడియాలో గాడి తప్పిన వ్యక్తుల్ని నియంత్రించేందుకు గత 9 నెలల్లో అనేక చర్యలు తీసుకుంది. వ్యక్తులు, వారి కుటుంబ సభ్యుల్ని కించపరిచే వ్యాఖ్యలు ఎవరు చేసినా, ఏ పార్టీకి చెందిన వారైనా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని తాజా అరెస్టు ద్వారా మరోసారి స్పష్టమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో సంప్రదాయ యుద్ధాలు చేసుకునే కాలం పోయి సాంకేతిక యుద్ధాలు చేసుకునే కాలం వచ్చిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. రాజకీయ, సైనిక లక్ష్యాలను సాధించుకునేందుకు కొన్ని దేశాలు సైబర్ దాడులను సాధనాలుగా వినియోగిస్తున్నాయని చెప్పారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం కూడా ఇందులో భాగమని వ్యాఖ్యానించారు. తమిళనాడులోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న సంఘర్షణలు, పరిస్థితులు సంప్రదాయ యుద్ధాలకు భిన్నంగా మారుతున్నాయని రాజ్నాథ్ వివరించారు.
అభివృద్ధి చెందుతున్న సాంకేతికత మానవ ప్రమేయం లేని వ్యవస్థను సృష్టిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మనమంతా గ్రే జోన్, హైబ్రిడ్ యుద్ధ శకల్లో ఉన్నామని పేర్కొన్నారు. ఆర్థిక యుద్ధంలో ఒక్క తూటా పేల్చకుండా రాజకీయ సైనిక లక్ష్యాలను అమలు చేయవచ్చన్న రాజ్నాథ్ అందుకే వీటిని సాధనాలుగా మలుచుకుంటున్నారని తెలిపారు. సైబర్, అంతరిక్షం, సమాచార యుద్ధాలు కూడా సంప్రదాయ యుద్ధం మాదిరిగా ఎంతో శక్తివంతమైనవని, వీటితో పోరాడేందుకు సాయుధ దళాలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని రాజ్నాథ్ సూచించారు. వక్ఫ్ సవరణ చట్టం 2025 రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఈ నెల 16న విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని 3 సభ్యుల ధర్మాసనం విచారణ జరపనుంది. వక్ఫ్ సవరణ చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ 10 పిటిషన్లు దాఖలయ్యాయి. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, జమాయిత్ ఉలేమా ఈ హింద్ వంటి సంస్థలు, కొందరు వ్యక్తులు ఈ పిటిషన్లు వేశారు. సుప్రీంకోర్టులో మంగళవారమే కేవియట్ దాఖలు చేసిన కేంద్ర ప్రభుత్వం తమ వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు జారీ చేయవద్దని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివిధ దేశాలపై టారిఫ్లను 90 రోజులు వాయిదా వేసిన వేళ ఆసియా, ఐరోపా మార్కెట్లు మళ్లీ లాభాల్లోకి దూసుకువెళ్లాయి. జపాన్ నిక్కీ 9.1% పెరిగింది. దక్షిణ కొరియా కోస్పీ 6.6%, హాంకాంగ్ కు చెందిన హాంగ్ సెంగ్ 2.6% పెరిగాయి. ఆస్ట్రేలియా S&P 4.5% ఎగబాకింది. చైనాపై 125% సుంకాలు అమల్లోకి తెస్తామని ట్రంప్ ప్రకటించినప్పటికీ ఆ దేశ స్టాక్ మార్కెట్లు పెరిగాయి. షాంఘై స్టాక్ ఎక్స్చేంజ్ 1.1% పెరిగింది. జర్మనీకి చెందిన DAX ఆరంభంలోనే 8% పెరగ్గా లండన్, పారిస్ స్టాక్ ఎక్స్చేంజీలు 6% పైగా వృద్ధి చెందాయి.